హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. ఈ మ్యాగ్నిఫిసెంట్ మంగళవారం రోజున 2 మ్యాచ్లు ఉన్నాయి, డబుల్ హెడర్ ఉంది. ఎందుకో నాకు తెలియదు. ఈరోజు నాకు తెలిసి ఎలాంటి హాలిడే లేదే. బట్ మొన్న సండే రోజున శ్రీరామనవమి అని చెప్పి ఒకటే మ్యాచ్ పెట్టినట్టున్నారు. సో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఇవాళ మంగళవారం రోజున సడన్గా 2 మ్యాచ్లు పెట్టారు. దీంట్లో ఫస్ట్ మ్యాచ్ ఇస్ బిట్వీన్ కేకేఆర్ అండ్ ఎల్ఎస్జి. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో జరుగుతుంది. హాట్ వెదర్లో హాట్ కాంటెస్ట్. ఎందుకంటే 2 టీమ్స్ దే ఆర్ సేలింగ్ ద సేమ్ బోట్. 2 మ్యాచ్లు గెలిచారు, 2 మ్యాచ్లు ఓడిపోయారు ఆడిన 4 పాయింట్స్ టేబుల్లో టాప్ 4 కంటే కొంచెం కిందకు ఉన్నారు. బట్ బోత్ ఆర్ లుకింగ్ గుడ్. 2 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ ముఖ్యంగా కోల్కతా కానీ వీళ్ళు కానీ ఒక మ్యాచ్ వాళ్ళ ప్రస్థానం సిమిలర్గా ఉంది. ఫస్ట్ మ్యాచ్ గెలిచి సెకండ్ మ్యాచ్ ఓడిపోయి, మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి సెకండ్ మ్యాచ్ గెలిచి, మళ్ళీ ఓడిపోయి మళ్ళీ గెలిచి వస్తున్నారు. సో అదే రకంగా ఉన్నారు 2 టీమ్స్ కూడా. అండ్ పర్టికులర్లీ ఎల్ఎస్జీ ఈజ్ మోర్ ఇంప్రెసివ్ నన్ను అడిగితే. ఈ సీజన్లో ఎల్ఎస్జీ 2 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ దే ఆర్ వెరీ ఇంప్రెసివ్గా కనిపిస్తున్నారు. ఈ సీజన్ ప్రత్యేకత నన్ను అడిగితే 4 టీమ్స్ ఆర్ మోర్ ఇంప్రెసివ్. ఎవరంటే ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్ అండ్ ఎల్ఎస్జీ. ఈ 4 టీమ్సే కదా ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కానీ ఈ 4 టీమ్స్ ఎక్కువ టైటిల్స్ గెలిచిన టీమ్స్ కంటే, ఆల్రెడీ టైటిల్స్ గెలిచిన టీమ్స్ కంటే ఇంప్రెసివ్గా సీజన్ స్టార్ట్ చేసే. అండ్ దే ఆర్ లుకింగ్ గుడ్. యాక్చువల్లీ దే ఆర్ లుకింగ్ గుడ్. మరి ఈరోజు కాంటెస్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఎల్ఎస్జీలో వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ ముఖ్యంగా మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్, వాళ్ళిద్దరి ఫామ్ అంటే ప్రతి మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడేస్తున్నారు కాదు, చాలా వరకు బాగా ఆడుతున్నారు. వాళ్ళు బాగా ఆడిన రోజున టీంని గెలిపించగల సత్తా ఉన్న ప్లేయర్స్ వాళ్ళు. సో వాళ్ళిద్దరి ఫామ్ వాళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పాలి. వాళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఫామ్లోకి వస్తారు. మార్క్రమ్ ఫామ్లోకి వచ్చాడు, మెల్లగా బధోని వచ్చాడు, మిల్లర్ ఈజ్ డూయింగ్ వెల్. సో వాళ్ళకి బ్యాటింగ్లో ఎక్సెప్ట్ దేర్ కెప్టెన్ పంత్ తప్పిస్తే మిగతా అందరూ కూడా బాగా ఆడుతున్నారు. బ్యాటింగ్ యూనిట్ ఈస్ డూయింగ్ వెల్ ఫర్ దెమ్. బౌలింగ్లో కూడా షార్దుల్ ఠాకూర్, లార్డ్ షార్దుల్ మరొకసారి బ్రహ్మాండమైన బౌలింగ్ వేస్తున్నాడు. అతనికి మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఆవేష్ ఖాన్ కావచ్చు. అండ్ కొత్త కురాడు దిగ్వేష్ రాట్ ఈస్ డూయింగ్ ఎక్సెప్షనల్ వెల్. సో వాళ్ళకి చాలా తక్కువ సమస్యలు ఉన్నాయి. ఓన్లీ వాళ్ళ కెప్టెన్ పంత్ ఫామ్ ఒకటే ఒక పెద్ద బెంగ. అండ్ దే ఆర్ ఇంప్రెసివ్ ఇన్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బోత్. వాళ్ళకి కొన్ని ఇంజరీ కాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికీ మయాంక్ యాదవ్ అవైలబుల్గా లేడు. అయినా సరే దే ఆర్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. బాగానే ఉంది వాళ్ళ పరిస్థితి. కేకేఆర్ సంగతి ఏంటి? కేకేఆర్ వాళ్ళకి ఓపెనర్గా మరి క్వింటన్ డికాక్ ఒక్క మ్యాచ్లో 97 చేశాడు, నాట్అవుట్. బట్ మిగతా 3 మ్యాచ్ల్లో ఐ థింక్ సింగిల్ డిజిట్ దాటలేదు. అన్ఇంప్రెసివ్గా అవుట్ ఆఫ్ షాట్స్గా కనిపించాడు. గుర్బాస్ తను రీప్లేస్ చేయొచ్చు అతన్ని. అండ్ రస్సల్కి పెద్దగా బ్యాటింగ్ రాలేదు, వచ్చినా పెద్ద క్లిక్ కాలేదు. బౌలింగ్ కూడా ఎక్కువ చేయట్లేదు అతను. లాస్ట్ ఇయర్ 19 వికెట్స్ తీశాడు అతను. బ్యాటింగ్ కూడా బాగా చేశాడు. ఈసారి అతనికి ఈజ్ హ్యావింగ్ ఏ క్వైట్ టోర్నమెంట్ సోఫార్. సో వాళ్ళకి అవి కొన్ని వర్రీస్ ఉన్నాయి, కొంచెం వర్రీస్. అదర్వైజ్ స్పెన్సర్ జాన్సన్ లాంటి బౌలర్ పెద్దగా షైన్ కాకపోవడం, ఫాస్ట్ బౌలింగ్. బట్ మిగతా అందరూ బాగా చేస్తున్నారు. వైభవ్ రారా ఇస్ డూయింగ్ వెల్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. హర్షిత్ రాణా ఇస్ డూయింగ్ వెల్. ఇంకా వాళ్ళ స్పిన్నర్స్ వరుణ్ అండ్ సునీల్ గురించి చెప్పేదే ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకున్న తురుపు ముక్కలు వాళ్ళు. రహానే ఈజ్ డూయింగ్ వెల్. 2 మ్యాచ్లో బాగా ఆడాడు, 2 మ్యాచ్లో ఫెయిల్ అయినా. మిగతా వాళ్ళందరూ కూడా బాగా ఆడుతున్నారు. వెంకటేష్ ప్లేడ్ బ్లైండర్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. రింకు సింగ్ కూడా ఫామ్లోకి వచ్చాడు. సో వాళ్ళకి లెస్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో ఈ కాంటెస్ట్ ఇట్ కెన్ గో ఐదర్ వే. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ నన్ను అడిగితే ఇక్కడ స్టిక్కీ పిచ్ ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు ఇక్కడ ఆడారు కదా, ఇక్కడే వాళ్ళు ఎస్ఆర్హెచ్ లాంటి ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ సైడ్కి అగేన్స్ట్గా వాళ్ళు ఒక స్లో టర్నర్ తయారు చేస్తున్నారు. దాంట్లో 3 స్పిన్నర్స్ ఆడించారు. దాన్ని మొయిన్ అలీ బౌలింగ్ చేయలేదు, కానీ దే ప్లేడ్ 3 స్పిన్నర్స్. ఈసారి కూడా అదే స్ట్రాటజీతో వెళ్తారు. పిచ్ అలాగే ఉంటుంది. ఇది ఒక న్యూ పిచ్, కొత్తగా అంటే ఇంతవరకు ఆడని పిచ్ ఇది ఈ సీజన్లో. ఈ పిచ్ కూడా దాని మీద ఎలాంటి గ్రాస్ లేదు, డ్రైగా ఉందని చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ అలాంటి ఒక స్టిక్కీ వికెట్ ఉండే అవకాశం ఉంది. చాలా స్టిక్కీ పిచ్ ఉంది ఇక్కడ. టాస్ పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. కానీ ఈ సీజన్లో ఇప్పటివరకు 2 సందర్భాల్లో మాత్రమే క్యాప్టెన్స్ టాస్ గెలిచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఆ 2 సందర్భాలు కూడా డే మ్యాచ్లో. ఇక్కడ కూడా అలాగే జరగచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ చూస్తే చేజింగ్ టీమ్స్ ఎక్కువ గెలిచాయి డే మ్యాచెస్. అది ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ ఇక్కడ కెప్టెన్ టాస్ గెలిచిన
ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. టీంలో మన మార్పులు అదే మనం అనుకున్నట్టుగా ఒక్క మార్పు చేసే అవకాశం ఉంది కేకేఆర్. క్వింటన్ డికాక్ ప్లేస్లో గుర్బాజ్నాని తీసుకొస్తారా, అదొక మార్పు. అలాగే మరి ఆండ్రిక్ నోకియా అప్పుడు ఫుల్గా ఫిట్ అయినట్టుగా ఉన్నాడు. సో స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో అంటే మొయిన్ అలీని కాకుండా అతను ఆడించుకోవచ్చు. ఒకవేళ స్పిన్నర్స్కి అంత హెల్ప్ ఉండదు అనుకుంటే అతను ఎక్స్ట్రా పేసర్గా అతను తీసుకురావచ్చు. లేదంటే మొయిన్ అలీతో వెళ్తారు. మొయిన్ అలీ థర్డ్ స్పిన్నర్గా వెళ్తాడు. అతను బ్యాటింగ్లో కూడా డెప్త్ ఇస్తాడు. బౌలర్కి డెప్త్ ఉంటుంది అతను బ్యాటింగ్లో. సో అదొక్క మార్పు వాళ్ళ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఎల్ఎస్జీ ఈజ్ డూయింగ్ వెల్, బట్ వాళ్ళు కూడా ఏంటంటే సమాద్ మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు, నో డౌట్. బాగా ఆడుతున్నాడు సమాద్, ఫీల్డింగ్ కూడా బాగా చేస్తున్నాడు, మంచి క్యాచ్లు పడుతున్నాడు. బట్ ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలంటే సమాద్ ప్లేస్లో షాబాజ్ అహ్మద్ని ఆడించుకోవచ్చు. షాబాజ్ ఇస్ అ లోకల్ గై, తన ఈడెన్ గార్డెన్స్ కండిషన్స్ బాగా తెలిసినాడు, స్పిన్కి బాగా అనుకూలిస్తుంది అనుకుంటే. ఎందుకంటే రవి బిష్ణోయ్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్, చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. సో రవి బిష్ణోయ్ బదులు దిగ్వేజ్ రాఠీతో పాటు రవి బిష్ణోయ్ ఆడతాడు, టీంలో అయితే ఉంటాడు, కానీ థర్డ్ స్పిన్నర్గా షాబాజ్ని తీసుకొచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. బట్ షాబాజ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, వీళ్ళ దగ్గరేమో ఓళ్ళంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, చూడాలి ఏం చేస్తారు. అదర్వైజ్ ఇంకేం మార్పులు వాళ్ళ టీంలో ఉండే అవకాశం లేదు. రిషబ్ పంత్ ఫామ్ 19 రన్స్ ఎంతో చేశాడు, అతను చాలా చాలా బెంగగా ఉంది సార్. బట్ ఏదో ఒక టైంలో ఫామ్లోకి వస్తాడు, కానీ ఇక్కడ స్పిన్ ట్రాక్ ఇది, తర్వాత స్లో వికెట్ మీద ఎలా ఫామ్లోకి వస్తాడో చూడాలి. సో అదొక్కటి తప్పిస్తే ఎల్ఎస్జీ ఈజ్ డూయింగ్ రియలీ వెల్. సో ఇట్ ఈస్ ఎ కాంటెస్ట్ బిట్వీన్ నికోలస్ పూరన్ అండ్ వరుణ్ చక్రవర్తి వర్సెస్ సునీల్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మార్ష్ స్పిన్నర్స్ అంత గొప్పగా ఆడాడు. మార్ష్ ఏంటంటే పవర్ ప్లేలో రెచ్చిపోయి ఆడతాడు, పవర్ ప్లే వరకే అతను జోరు. ఒకవేళ పవర్ ప్లేలో మరి స్పిన్నర్స్ని ఎక్కువగా బౌలింగ్ వేయించినా వేస్తారు మొయిన్ అలీ చేతో. డెఫినెట్గా పవర్ ప్లేలో స్పిన్నర్స్ ఆడించి మార్ష్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. మార్ష్ ఈజ్ నాట్ దట్ గుడ్ అగేన్స్ట్ స్పిన్నర్స్, బట్ నికోలస్ పూరన్ ఈజ్ ఎక్సలెంట్ అగేన్స్ట్ స్పిన్నర్స్కి అగేన్స్ట్గా అతనికి లాస్ట్ సీజన్లో హీ హ్యాడ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 200 అగేన్స్ట్ స్పిన్నర్స్. సో అంత బాగా ఆడతాడు, స్పిన్నర్స్ని సిక్స్లు కొట్టేస్తాడు. అందులో ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ సైజ్ చాలా చిన్నది. సో అందుకని అది చాలా ఇంట్రెస్టింగ్ ది వే హీ హ్యాండిల్స్ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి. బట్ థింగ్ ఏంటంటే సునీల్ నారాయణ్ అండ్ నికోలస్ పూరన్ బోత్ ఆర్ ఫ్రమ్ ట్రినిడాడ్ అంటే వెస్టిండీస్లో డిఫరెంట్ కంట్రీస్ కదా, ఇద్దరు ఒకే దేశానికి చెందినవారు. బట్ సునీల్ నారాయణ్ ఆడడంలో ఎప్పుడు ఇబ్బంది పడతాడు. అతనికి మ్యాచ్అప్స్ చూస్తే సునీల్ నారాయణ్కి అగేన్స్ట్గా అతనికి స్ట్రైక్ రేట్ 110 ఎంతో ఉంది, అంతే, ఎక్కువ లేదు ఉంది. తర్వాత దెర్ వాజ్ వన్ పర్టికులర్ లీగ్, ఆ లీగ్ ఏదో నాకు గుర్తులేదు. ఆ లీగ్లో ఒక సూపర్ ఓవర్లో నికోలస్ పూరన్ ఫేస్డ్ సునీల్ నారాయణ్. అది ఒక మేడిన్ ప్లేడ్ ఏ మేడిన్ అగేన్స్ట్ సునీల్ నారాయణ్ ఇన్ ఏ సూపర్ ఓవర్. బహుశా అప్పుడు సునీల్ నారాయణ్ యాక్షన్ విషయంలో ఇంకా రివ్యూ జరగలేదు, బట్ వాట్ ఎవర్, సునీల్ నారాయణ్ ఒక మేడిన్ ఓవర్ వేసాడు. నికోలస్ పూరన్ హూ ప్లేస్ స్పిన్ సో వెల్, బట్ సునీల్ నారాయణ్ వర్సెస్ నికోలస్ పూరన్ ఇస్ ది మౌత్ వాటరింగ్ కాంటెస్ట్. వాచ్ అవుట్ ఫర్ దట్ కాంటెస్ట్, అది మిస్ కాకండి మిడిల్ ఓవర్స్లో. సో సునీల్ నారాయణ్ ఖచ్చితంగా బౌలింగ్కి వస్తాడు, పూరన్ బ్యాటింగ్కి రాగానే, అదైతే తప్పదు. రహానే ఆ అవకాశం ఏమాత్రం వదలు. సో అది పరిస్థితి. అలాగే కేకేఆర్ బ్యాట్స్మెన్ మరి వీళ్ళ షార్దుల్ ఠాకూర్ గతంలో ఈ ప్లేడ్ ఫర్ కేకేఆర్. సో పాత ఫ్రాంచైజీ మీద ఖచ్చితంగా కొంత ఉంటాయి కదా వాళ్ళకి కసి కానీ అది. సో షార్దుల్ ఠాకూర్ అగేన్స్ట్ కేకేఆర్ బ్యాట్స్మెన్, అది కూడా వాచ్ చేయాలి. షార్దుల్ ఠాకూర్ ఇస్ టు కమ్ అప్ వెల్ విత్ బ్యాట్తో అవకాశాలు రాలేదు, బ్యాటింగ్ కూడా చేయగలడు అతను. ఒకసారి ఒక మ్యాచ్లో ఆర్సీబీకి మన బ్యాటింగ్తోనే కేకేఆర్ గెలిపించి పెట్టాడు. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉండబోతుంది. డే మ్యాచ్ రెండు టీమ్స్ మధ్య, రెండు టీమ్స్ కూడా ఎవరైనా గెలవచ్చు. బట్ ఐ థింక్ ఎల్ఎస్జీ ఈజ్ ఎ బెటర్ లుకింగ్ టీమ్ అని నాకు అనిపిస్తుంది కేకేఆర్ కంటే. కేకేఆర్కి ఉన్న స్ట్రెంగ్స్ ఉన్నాయి డెఫినెట్గా, బ్యాట్స్మెన్ క్లిక్ అయితే బాగుంటుంది. బట్ ఐ థింక్ ఎల్ఎస్జీలో వాళ్ళిద్దరిలో ఒక్కరు షైన్ అయినా మిగతా వాళ్ళు సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఎల్ఎస్జీకి స్లైట్ ఎడ్జ్ ఓవర్ ది హోస్ట్ అని అనిపిస్తుంది.